పూరా లోకల్. భారత సైన్యం అమ్ములపుదిలో మరో అస్త్రం చేరింది. డిఆర్డీఓ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అస్త్ర క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. ఒడిశా తీరంలో సుఖోయ్ 30 MK1 ఫైటర్ జెట్ నుంచి బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ అస్త్ర క్షిపణిని ప్రయోగించారు. 2 క్షిపణులను అధిక వేగంతో కదిలే మానవరహిత వైమానిక లక్ష్యాలపై వివిధ దూరాలలో వేర్వేరు కోణాలలో లాంచ్ ప్లాట్ఫామ్ పరిస్థితుల్లో ప్రయోగించారు. 2 సందర్భాల్లోనూ క్షిపణులు తమ లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ధ్వంసం చేశాయి. ఈ అస్త్ర క్షిపణిలో పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేయబడిన రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్ ఉంటుంది. ఈ సీకర్ క్షిపణి లక్ష్యాన్ని ట్రాక్ చేయడానికి అత్యంత కీలకం. అస్త్ర క్షిపణి 100 కిలోమీటర్లకు పైగా పరిధిలో లక్ష్యాలను టార్గెట్ చేయగలదు. అత్యాధునిక గైడెన్స్, నావిగేషన్ వ్యవస్థతో ఇది పనిచేస్తుంది. అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ ఇది పనిచేస్తుంది. అస్త్ర క్షిపణి మాక్ 4.5 వేగాన్ని చేరుకుంటుంది. భారత రక్షణ సాంకేతికతలో ఇది ఒక ప్రధాన మైలురాయిని చేరుకుంది. అస్త్ర క్షిపణి సక్సెస్తో స్వదేశీ సీకర్తో కూడిన అస్త్ర ఆయుధ వ్యవస్థ ఖచ్చితత్వం, విశ్వసనీయ పనితీరును మరోసారి నిరూపించాయి. విదేశీ విడిభాగాలపై ఆధారపడడాన్ని తగ్గించి దేశీయ రక్షణ ఉత్పత్తి వ్యవస్థల అభివృద్ధిలో ఇది పెద్ద ముందడుగని చెప్పొచ్చు.